బిడ్డల మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మణిపూర్ హింసాకాండపై విపక్ష నేతల ఆవేదనను ఆలకించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేస్తున్న విజ్ఞప్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగీకరించారు. మణిపూర్ అంశంపై చర్చించేందుకు కాసేపట్లో విపక్ష ఎంపీలతో సమావేశం కానున్నారు. గత 2 నెలలుగా మణిపూర్ హింసాకాండతో అట్టుడుకుతూ ఉండగా ఈశాన్య రాష్ట్రంలో హింసాకాండపై చర్చించేందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు ఉభయ సభల్లోనూ పట్టుబడుతున్నాయి. మణిపూర్ అంశంపై పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని కూడా విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మణిపూర్లో క్షేత్రస్థాయి పరిస్థితిని మదింపు చేసేందుకు విపక్షాలకు చెందిన ఎంపీలు ఇటీవల 2 రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే మణిపూర్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు జోక్యం చేసుకోవాలని విపక్షాలు రాష్ట్రపతిని కోరుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మణిపూర్ హింసాకాండపై విపక్ష నేతల ఆవేదనను ఆలకించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన విజ్ఞప్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగీకరించారు. మణిపూర్ అంశంపై చర్చించేందుకు కాసేపట్లో విపక్ష ఎంపీలతో సమావేశం కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజ్, చెప్పండి. వెన్నెల, ఇప్పటివరకైతే విపక్ష పార్టీలు అన్ని కలిసి మణిపూర్ అంశంపై ఏ రకంగా పోరాడుతూనే చూసాము. ఇక దీనిపై మరింత దూకుడు పెంచినటువంటి నేపథ్యంలో ఇప్పటికే తమ పోరాటానికి సంబంధించి అక్కడ పర్యటించినటువంటి ఎంపీల బృందం మరి కాసేపట్లో 11:30 గంటలకి ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ వారికి దొరికింది. వారితో కలిసి సమావేశమై దానికి సంబంధించినటువంటి అక్కడ వారు చూసినటువంటి పరిస్థితులను పూర్తి స్థాయిలో వివరించనున్నారు. నిజానికి మణిపూర్ లో హింసాకాండ మొదలైన అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదని, మరోవైపు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రం కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పరిస్థితి చేయి దాటిపోయిందని విపక్ష ఇండియా కూటమి నేతలు మొదటి నుండి ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే అక్కడి వాస్తవిక పరిస్థితులను తెలుసుకోవడానికి వారు అక్కడ పర్యటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బాధితుల శిబిరాలను సందర్శించి వారితో కలిసి మాట్లాడి వారి సిచ్యువేషన్ ని నిజంగా ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. అదే విషయాన్ని వారు అక్కడ ఉన్నటువంటి గవర్నర్ కి విన్నవించారు. పరిస్థితులపై చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. అటువంటి సిచ్యువేషన్ సంబంధించి మళ్ళీ ఏర్పడకుండా ఉండడానికి ఇక్కడ రాష్ట్రపతిని కలిసి ఆమెకు కూడా వివరించాలని కోరారు. దీనికి అంగీకరించినటువంటి రాష్ట్రపతి 11:30కి వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనం ఇంకొక విషయం కూడా గమనించాలి. మొదట్లో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఏ రకంగానైతే ఆగ్రహం వ్యక్తం చేసిందో తాము జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని, అదే విషయం సుప్రీంకోర్టు వద్దకు వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విషయం తెలిసిందే. అక్కడ ఉన్నటువంటి బాధితుల పరిస్థితి కూడా తెలుసుకుంది. సో ఈ ప్రెసిడెంట్ ని కలిసిన తర్వాత మీరు ఏం కోరుతారు, అలాగే ప్రెసిడెంట్ నుండి ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తుందనేది మరి కాసేపట్లో చూడాల్సింది. ఓవరాల్ గా మాత్రం ఇండియా కూటమి పోరాటం కొంతవరకు ఫలించిందని చెప్పవచ్చు. వెన్నెల. రైట్ రాజ్, థ్యాంక్ యూ.